హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఆల్రెడీ మీరు క్యాప్షన్ చూసారు కదా, బోహో వాల్ ఆర్ట్. మీకు ఇదివరకే నేను చూపించాను కొన్ని బోహో వాల్ డెకోర్వి. సో ఇవాళ మీకు అందులో ఆర్ట్ చూపిస్తున్నాను. బోహో కలర్స్ అనేది కొంచెం బ్రైట్ అండ్ లైట్ ఉంటాయి అండ్ మీడియం, టూ మచ్ డార్క్ ఉండవు. సో అందులో నేను ఫ్యూ కలర్స్ లైక్ ఎల్లో, ఆరెంజ్ అండ్ బ్లూ, అంటే షైనీ ఉండవు అనమాట, కొంచెం మ్యాటే ఫినిష్ ఎక్కువ ఉంటాయి. సో నేను ర్యాండమ్గా ఫ్యూ డిజైన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అందులో మనం కొన్ని చేంజెస్ చేశాను. ఒక థిక్ పేపర్ తీసుకున్నా, మనకు వాటర్ కలర్స్ ఉంటాయి కదా డిఫరెంట్ పేపర్స్, ఆర్ మీరు నార్మల్ పేపర్లైనా తీసుకోవచ్చు. అది తీసుకొని నేను డైరెక్ట్గానే ఫ్రీ పెయింటింగ్ అని అంటాం కదా, ఫ్రీ హ్యాండ్స్ అని. సో అట్లాగా నేను డైరెక్ట్గా డిజైన్ ఏం ట్రేస్ చేయకుండా డైరెక్ట్గానే కలర్స్ తీసేసుకొని నేను ఇంకా ఇట్లాగా డిజైన్ ట్రేస్ చేసేసుకున్నాను. చూసారు కదా, నేను అన్ని కొంచెం కలర్స్ ఏవేవి తీసుకున్నాను, ఎల్లో, ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్, బ్రౌన్లో కూడా మనకి ఇటుక కలర్ ఉంటుంది కదా, బ్రిక్ కలర్, అట్లాగా అలా తీసుకొని గ్రీన్లో శాప్ గ్రీన్ అనమాట. సో అలాంటి కలర్స్ మనం యూస్ చేస్తాం బోహోకి. ఇట్లాంటి డిజైన్స్ మనం ఆన్లైన్లో సెర్చ్ చేస్తే చాలా రకాలు ఉంటాయి. మనం అందులోనూ కొన్ని చూస్ చేసుకొని మనం ఎట్లా కావాలంటే మన ఇంటికి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఇంక ఇవన్నీ వేసేసుకొని ఆ తర్వాత ఇదంతా డ్రై అయిన తర్వాత అవుట్లైన్ ఇంకోటి వేస్తాను అన్నమాట. నేను శాప్ గ్రీన్ కలర్ తీసేసుకొని ఇంకా లీవ్స్ అనేది ఇంకా డైరెక్ట్గా డ్రా చేసేసుకున్నాను. 2 కలర్స్ అయినా యూస్ చేయొచ్చు, ఆర్ ఓన్లీ 1 కలర్ కూడా యూస్ చేసుకొని మీకు ఏ టైప్ ఆఫ్ లీవ్స్ కావాలంటే మనం అట్లాగా లీవ్స్ మనం డ్రా చేసుకోవచ్చు. మనం యాజ్ ఈజ్గా గ్రీన్ అయినా ఉంచుకోవచ్చు. ఇంకొంచెం మనకి కలర్ అనేది పాపప్ అవ్వాలి అని అంటే ఇట్లా బ్లాక్ మనం మార్కర్ అయినా యూస్ చేయొచ్చు, షార్పీ అయినా యూస్ చేసుకొని, ఆర్ పెయింట్. నేను పెయింట్ తీసుకున్నా, మనకి ఎందుకంటే షార్పీతోనే మనకు అంత మంచిగా రాలే. సో నేను పెయింట్ని, బ్లాక్ పెయింట్ని యూస్ చేసుకున్నా. అది డ్రై అవుతున్నలోపు నేను ఇంకో డిజైన్ కూడా ట్రేస్ చేసేసుకున్నాను. యాక్చువల్గా మనం ఏ ఫ్రేమ్ అయితే పెడతామో ముందు ఆ ఫ్రేమ్ తాలూకా సైజుని బట్టి మనం డిజైన్స్ చేసుకోవాలి. లేదంటే మనం తర్వాత చాలా కట్ చేయాల్సి ఉంటుంది. నేను యాక్చువల్గా కట్ చేయాల్సి వచ్చింది కొంచెం. సో నెక్స్ట్ డిజైన్ కూడా మీకు ఎట్లా వేసానో చూడండి. ఇప్పుడు మొత్తం 3 పార్ట్స్లా వేసుకున్నాం కదా, అందులో మనం ఒక పార్ట్లో ఒక బ్రాంచ్ టైప్ డ్రా చేశాను, లీఫ్ ఒకటి డ్రా చేశాను. సో మీకు కావాలి అని అంటే పెద్ద మనకి డిఫరెంట్ లీవ్స్ కూడా మనం పెద్ద ఉంటాయి కదా మనకి, అట్లాంటివి కూడా డ్రా చేయొచ్చు. ఇది నేను బ్లాక్ తీసుకున్నాను, బ్లాక్ తీసుకొని డ్రా చేశాను.
చూసారు కదా, మనకి సెకండ్ ఆర్ట్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత మనం థర్డ్ తీసుకోవాలి. నేను థర్డ్ కూడా సేమ్ సిమిలర్గా ఉండేవి కొంచెం చేసుకున్నాను అనమాట. ఇవి డ్రై అయిపోయిన తర్వాత మనం అక్కడ నుంచి తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను థర్డ్ది ట్రేస్ చేస్తున్నాను. థర్డ్ది ఏంటంటే మౌంటైన్స్ అండ్ వాటర్ అలా వచ్చేటప్పుడు తీసుకున్నాను అనమాట. సో అది కూడా నేను ఎట్లా పెయింట్ చేశానో చూడండి. మనకి థర్డ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం 3 పార్ట్స్ కూడా మనకి రెడీ అయిపోయి, ఇంకా మనం ఇది ఫ్రేమ్లోనే మనం తీసేసుకొని డిస్ప్లే చేసుకోవడమే. మనం దీనికి డార్క్ బ్రౌన్ తీసుకున్న ఫ్రేమ్స్. సో చూసారు కదా నేను ఎట్లా డిస్ప్లే చేశాను అనేది. మీకు ఈ పోస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.